ఒక వ్యక్తిని ఒక పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఆ టార్గెట్లు ఏంటి? ఎవరినో కాదు, పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని. అంటే ఆయన పావలా అని ముప్పావలా అని ఆయన పార్టీని తాకట్టు పెట్టాడని, ఆయన వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టాడని, ఆయన ఒక బానిసత్వంగా పనిచేస్తున్నాడని, ఒక పార్టీ కోసం, ఒక పార్టీ మేలు కోసం, అలాగే మొత్తం తన జీవితాన్ని పణంగా పెట్టి ఒక పార్టీ శ్రేయస్సు కోసం పనిచేస్తున్నాడు అని మాట్లాడుతున్నా, పిచ్చి రాతలు రాస్తున్నా అందరికీ కూడా నేను స్ట్రైట్గా మగధా న్యూస్ నుంచి అడుగుతున్న సూటి ప్రశ్నలకి సమాధానం చెప్పాలని కోరుకుంటున్నా. ఇందులో నెంబర్ 1, జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత 2014లో ఆయన కూటమిలో జనసేనని కొనసాగిస్తూ ఆయన ఒక్క మాట చెప్పారు, ప్రశ్నించే పార్టీగా ఉంటాను అన్నారు. గతంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ మాట అనలేదు. ప్రశ్నించే పార్టీగా ఉంటాను అన్నారు, ప్రశ్నలు సంధించారు. బట్ అనేక రకాల రూపాలు, అనేక రకాల సమస్యలు, కారణాలతో ఆయన కూటమి నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత 2019లో మళ్ళీ ఆయన ఎన్నికల్లోకి దిగేటప్పుడు ఇది కూడా గతంలో ఏ పార్టీ చెప్పనట్టుగా ఇక్కడ కూడా ఒక విషయాన్ని ఆయన చెప్పారు. అదేంటి? జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని చెప్పారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆర్థికంగా తనకి ఆ సహకారం, ఆ సత్తువ లేదు కాబట్టి నిజాయితీగా పనిచేస్తాను, జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేద్దాం అనేది ప్రజల ముందు పెట్టారు. దీన్ని ప్రజలు నమ్మారా? ఆయనతో పాటు నడిచే వాళ్ళు నమ్మారా? ఇదే పవన్ కళ్యాణ్ని 2 చోట్ల ఓడించారు ఇదే ప్రజలు. నిజానికి ఆంధ్ర ప్రజలు సిగ్గుతో తలదించుకోవాలి. జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తాను, నిజాయితీగా పాలన చేస్తాను అని చెప్పినా సరే మరి పవన్ కళ్యాణ్ మాట విననందుకు ఇదే ఆంధ్ర ప్రజలు సిగ్గుతో తలదించుకోవాలి. ఏ ప్రాంతాల్లో ఆయన్ని ఓడించారో వాళ్ళు తలదించుకోవాలా లేదా?